ఏమండి అసలు ఘట్టం తర్వాత ఉంది, ఇప్పుడే నీరసపడిపోతే ఎట్లా? జై శ్రీమన్నారాయణ. కొంచెం గట్టిగా. ఇది ఉత్సాహం. స్వామికి తిరుమంజనాన్ని పూర్తి చేశారు. అందమైన రంగులని, ఇప్పుడు సహజమైనటువంటి రంగులని స్వామికి ఇప్పుడు సమర్పిస్తారు. తర్వాత వాటన్నింటినీ మనకు అందిస్తారు. కాసేపు మనందరం భగవంతుడితో ఆడుతున్నట్లుగానే, మనమేదో ఇది రోడ్ల మీద ఆడుతున్నట్లుగానో లేకపోతే మరొకటి కాదు, చక్కగా మన సాకేత, మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర వీధులలో మనమంతా ఆనందంగా ఈ ప్రాంతంలో వేదికకు ఇప్పుడు మేము నిలబడ్డ కుడి పక్కన ఆ ప్రాంతంలో మాత్రమే అక్కడ ఆడదాం. మన మధ్యలోకి రాముడు చేరుతాడు. మనం ఆడే ఆటలో, పాడే పాటలో తాను జత కలుపుతాడు. మనం వేసే ప్రతి అడుగులోనూ ఆయన అడుగు వేసి మనందరితో చేరుతాడు. ఆ దివ్యానుభూతితో మనమంతా కలిసి వసంతాలు ఆడుకుందాం. అలా ఆడుదామనే కోరిక కలిగిన వారంతా ఆ పక్కన, ఈ ప్రాంగణాన్ని మాత్రం మనం ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే తడిచినా రంగులు పడ్డా మరలా ఇంకా 4 రోజుల కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా మనం ఆ పక్కన మాత్రమే చేరుదాం. అక్కడ చక్కగా అందరం ఎంత ఆస్వాదించగలమో, ఎంత ఆనందించగలమో అంత ఆనందిద్దాం. మనందరి కోసం మా అభిలాష్ గారు, అలాగే జగన్మోహన్ గారు, అశోక్రావు గారు, వీళ్ళు అన్నింట్లో నీళ్లు పట్టి సిద్ధంగా ఉంచారు. చక్కగా ఆనందంగా ఆడదాం. ఎక్కువ జలుబు చేయకుండా చూసుకోండి. అసలు చల్లగా ఆనందంగా ఈ దివ్యానుభూతిని పొందుదాం. అదిగో छात्रगण याद रखिए, अर्चकगण आप सभी को भी सूचना है, इस वसंतोत्सव में भाग लेना चाहे तो आप भी खेलना चाहे तो उस तरफ जाके वहीं पे ही खेलना पड़ता है। मंच के ऊपर कोई वसंतोत्सव खेलना नहीं, ये सूचना याद रखिए। हम सभी वहां पे जाके आनंद से नाचते हुए करेंगे। అదిగో వర్ణాలను సమర్పిస్తూ ఉన్నారు. గోవిందా ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం గోవిందా 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 గోవిందా. అదిగో రామచంద్రుడు వసంతాలు ఆడుతూ ఉన్నాడు. వాటన్నింటినీ మనకి కింద వైపున అందిస్తారు. ఆ శేషాన్ని, తీర్థాన్ని, మంజరిని అన్నింటినీ మనం అందరూ ఇప్పుడు ఆ పక్కకి చేరుదాం. ఆడాలనుకున్న వారంతా ఆ పక్కకి రండి. గోవిందా. ఇక్కడ తీర్థము ప్రసాదాన్ని అందిస్తారు, షఠారిని. అది తీసుకుంటూ అందరూ అటు వెళ్ళొచ్చు. స్వాములు స్వామిన తీర్థం షఠారి అత్ర స్థాపయంతు. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ తీర్థాన్ని, ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనమంతా ఆ పక్కకి చేరుదాం, వసంతాలను ఆడుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈనాటి కార్యక్రమానికి ఉభయదారులుగా ఉన్నవారందరూ, అలాగే సర్వ కైంకర్యానికి అంటే 9 రోజుల కైంకర్యంలో పాల్గొనే భక్తులు కూడా, వారి దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి. వారు కనుక వస్తే